అంటే స్పెక్యులేషన్ ఏంటంటే ముద్రగడికి ఏదో మీరు గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేశారని కూడా నడుస్తుంది, నిజమేనా? సార్ ఇవన్నీ ఊహాగానాలు పుకార్లు షికారులు చేస్తుంటాయి కదా. మీరు బొలిశెట్టి గారు చెప్పిన దానిలో నుంచి మీరు మాట్లాడే లోపలే పుకారు షికారు చేస్తుంది. ఇంతకీ మల్లాది విష్ణు గారు మీరు వెళ్ళి మీ పార్టీ డెలిగేషన్ వెళ్ళి మాట్లాడొచ్చింది, ఇంతకీ ఏంటి కాయాపండా? అంటే పద్మనాభం గారి మాటల్లోనే మన TV9లోనే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరతా ముద్రగడ పద్మనాభం గారు, మంచి సమయం చూసి పార్టీలో చేరతా, త్వరలో పార్టీలో చేరే తేదీని ప్రకటిస్తా. ఇది TV9లో అక్కడి నుంచి వచ్చినటువంటి వార్త. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1988 దగ్గర నుంచి కాపు ఉద్యమం జరిగింది సార్. వంగవీటి మోహన్ రంగారావు గారు ముందు, ఆయన మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇదంతా కూడా కన్సల్టేట్ అయ్యి ఓ పెద్ద సామాజిక వర్గంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి సందర్భంలో చేగొండి హరిరామజోగయ్య గారిని, ముద్రగడ పద్మనాభం గారు కానీ వాళ్ళు కాపు జాతికి మంచి చేయాలని, మేలు చేయాలని, సంఘటితంగా ఉండాలని చెప్పని ఒక కోరుకున్నటువంటి లీడర్స్ వీళ్ళిద్దరు కూడా అనాదిగా. ఇలాంటి సందర్భంలో కులంతో సంబంధం లేకుండా కులం యొక్క దాంట్లో ఎవరికైనా ముద్రగడ పద్మనాభం లాంటి వారికి ఎక్కడైనా ఆపద జరిగినా, వారి మీద పోలీసులు దౌర్జన్యకాండ చేసినా, ప్రభుత్వం దౌర్జన్యకాండ చేసినా ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కొంతసేపు నేను కులం కోసం రాలేదంటారు, కొంతసేపు ఈరోజు నా జాతి కోసం నేను వచ్చానంటారు. రకరకాలుగా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి, వ్యవహారింగ్లో ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో జత కట్టిన తర్వాత, చంద్రబాబు నాయుడుతో జత కట్టిన తర్వాత వాళ్ళు ముందు నుంచి కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, జోగయ్య గారు కానీ పద్మనాభం గారు కానీ. ఇది ఓటు మొత్తం కూడా నువ్వు చీలనివ్వని అంటున్నావు, నువ్వు తీసుకున్నటువంటి సీట్లతో ఓటు కన్సాలిడేట్ అయ్యి మనకు రాజ్యాధికారం వచ్చేటటువంటి పరిస్థితి లేదు, మా మాట వినండి, మేము చెప్పేటటువంటి మంచిని ఆలోచించండి అంటే ఆయన తోసిపుచ్చి తాడేపల్లిగూడెం సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈయన చంద్రబాబు నాయుడు గారి ఫోల్డ్లోకి వెళ్ళిపోయాడు, మనం ఇతనితో పాటు కాపు ఉద్యమాన్ని మనం సమర్థించినా లేకపోతే పక్కన నుండి మనం చెప్పినా కూడా మన మాట పట్టించుకోవట్లేదు, కాబట్టి కాపుల యొక్క శ్రేయస్సు కానీ లేకపోతే రకరకాలైనటువంటి అంశాలు కానీ. ఎందుకంటే పద్మనాభం గారు 2009 వరకు, జోగయ్య గారు కూడా కొద్దిగా వయసులో ఉన్నంత వరకు కూడా వివిధ రాజకీయ పార్టీల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, కొన్నిసార్లు ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవన్ కళ్యాణ్ యొక్క నైజాన్ని, తెలుగుదేశం ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి వ్యవహారాల్ని, వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారం మాట్లాడినటువంటి తీరుని తప్పుపడుతూ ఆ రెండు కుటుంబాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని చెప్పని సూత్రప్రాయంగా ఒకళ్ళైతే చేరారు, ఒకళ్ళైతే అంగీకారం తెలిపారు. ఇది వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా జాతి శ్రేయస్సు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తాం. సో కాబట్టి మేమేమంటామంటే ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళిద్దరు ఇంపాక్ట్ అయిపోయారు, అవుట్డేటెడ్ అయిపోయారు, ప్రస్తుతం ప్రయోజనం లేదు వాళ్ళ వల్ల, అలాంటివి ఏమని అనుకోవచ్చా? ఏమి లేదు సార్, ఉడుకు రక్తం. ఇందాక మీరు చూపించారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నా జాతి కోసం ఉడుకు రక్తం కావాలన్నారు, ఇది చల్లారిపోయిన రక్తం కదా, చల్లారిపోయిన రక్తం కాదు సార్, కాదు. ఎవరికి సమర్థించాలి? ఆయన వ్యక్తిగతంగా ఒక లీడర్ లాగా ముఖ్యమంత్రి పదవిలో ఉంటేనో, ఒక ఇండివిజువల్గా పార్టీ పెట్టుకుంటేనేనో ఆ రకమైనటువంటి స్లోగన్ ఇచ్చి అందరినీ అట్రాక్ట్ చేయొచ్చు. బట్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు నిశ్చితంగా గమనించాలి. ఈరోజు ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోతున్నటువంటి సందర్భంలో కొత్తలాడే రక్తం వచ్చి ఎవరికి సమర్థించాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరికి ఓటు వేయాలి, వాళ్ళిద్దరూ జాతి కోసం అనేక సంవత్సరాలుగా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు, ఆలోచన చేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చిన వ్యక్తులు. ఈ పాయింట్ దగ్గరే విష్ణు గారు, ఈ పాయింట్ దగ్గర ఆన్సర్ చెప్పండి. ఓకే, వాళ్ళు జాతి కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు వైసీపీకి వచ్చి ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి సరే ఏం చేస్తారు, చేయరు, వాళ్ళు వచ్చారా లేదు పక్కన పెట్టండి. మీ దగ్గరకు వస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మీ దగ్గర కూడా వచ్చి వాళ్ళు కాపు జాతికి చేయడానికి ప్రత్యేకంగా ఏం లేదు కదా సార్. అది తప్పు సార్. అది ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యత కలిగిన లీడర్లుగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ డిమాండ్స్ని, వాళ్ళ యొక్క
వాళ్ళ జాతికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు చేయొచ్చు సార్. ఈరోజు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ముందు చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు దమనకాండను చూసాం కదా. రైలు తగలబెడితే పద్మనాభం గారి కేసు, రోడ్డు మీదకి వస్తే పద్మనాభం గారి మీద కేసు, రోడ్డు ఇంట్లో ఉంటే మొత్తం అంతా కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు, ఇంట్లో పిల్లల్ని, తల్లిని, కొడుకుల్ని తిట్టి కొట్టారు. అలాగుండే సార్ ఈ ప్రభుత్వము. వాళ్ళ జాతి కోసం పనిచేస్తుంది. వాళ్ళు పద్మనాభం గారు ఏం చెప్తే అది చేయడానికి ఉంటుంది. మా పార్టీలోకి రండి, మనం అందరం కూడా కలిసి పనిచేద్దాము, మీకు సంబంధించినటువంటి ఆలోచనలు మేము కూడా అమలు చేస్తాము అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు వెళ్ళి ఉండొచ్చు కాక, దీనికి 10 రోజుల ముందు నుంచి కూడా ఖచ్చితంగా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. ఆయన అన్ని రకాలుగా బేరీ చేసుకుని కనీసం వచ్చి కలవటానికి కూడా చంద్రబాబు అనుమతి లేదని చెప్పని, నువ్వు రాలేకపోయావు, ఎవరు అనుమతులు కావాలి అని చెప్పి మాట్లాడినటువంటి పద్మనాభం గారికి మేము స్వయంగా ఇంటికి వెళ్ళి మా లీడర్ మాట్లాడి, మా లీడర్స్ అందరూ వెళ్ళి మాట్లాడి, మీరు రండి గౌరవంగా కలిసి పనిచేద్దామని చెప్పిన దానికి ఎంత తేడా ఉందో మీరు ఒకసారి గమనించాలి. అలాగే చేయకొండ హరిరామజోగయ్య గారు కూడా చాలా సీనియర్ లీడరు, చాలా రకాలుగా ఆయన ఈ జాతిని ముందు తీసుకెళ్లాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతి ప్రయోజనాలకి విఘాతం ఎక్కడ ఏర్పడింది అంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యొక్క కలయిక మూలంగా, 24 సీట్లకి ఒప్పుకోవటం మూలంగా. బొలిశెట్టి గారు కూడా దాంట్లో డిఫర్ అయ్యారు. కాబట్టి ఈ రకమైనటువంటి తాకట్టు విధానానికి వాళ్ళిద్దరూ కూడా డిఫర్ అయ్యి విభేదించి మా జాతి కోసం మేము ఉన్నాము అని చెప్పి ఒక రాజకీయ పార్టీలు చేరుతున్నారు. దాన్ని స్వాగతించాలి, దాన్ని అందరూ కూడా సమర్థించాలి.